ధనం ఒక సాధనం. మూఢ జహీహి ధనాగమ తృష్ణాం కురు సద్బుద్ధి మనసి విత్కృష్ణాం ఎల్ల బశే నిజ కర్మోపాతాం విత్తం తేన వినోదయ చిత్తాం. ఓ మూఢుడా, అత్యాశతో ధనాన్ని సంపాదించాలనే ఆరాటాన్ని విడిచిపెట్టు. అత్యాశ లేని సమృద్ధిని పెంపొందించుకో. కర్తవ్య నిర్వహణలో నీకు లభించిన విత్తంతో సంతృప్తి చెందుము. ఈ శ్లోకం ఆధ్యాత్మిక చింతనాపరులకే కాదు, లౌకిక వ్యవహారాలలో తల మునకలైన వారికి కూడా ఓ చక్కని అవగాహనను కలిగిస్తుంది. శంకరులు రచనలు కేవలం ఆధ్యాత్మిక స్ఫూర్తినే కాక సామాజిక స్పృహను కూడా కలగజేస్తాయని చెప్పడానికి ఈ భజగోవింద స్తోత్రమే నిదర్శనం. నీ వెంట ఏదీ రాదు, నువ్వు ఒంటరివాడివి. నువ్వు సంపాదించినవన్నీ ఇక్కడే విడిచి వెళ్ళాలి. దాచిపెట్టిన సొమ్ము దొరల పాలు, దోచిపెట్టిన సొమ్ము దొంగల పాలు అంటూ కొందరు ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుంటారు. మరికొందరు మెట్ట వేదాంతం మాట్లాడుతూ అనిత్యాన్ని, శరీరాన్ని, అందరి సొమ్ము నాకేరాని అంటూ ఈ విధంగా ఆధ్యాత్మికతను అడ్డుపెట్టుకొని ధనాన్ని, జనాన్ని దూషించేవారు కొందరు. మరికొందరేమో పూర్తిగా లౌకిక జీవన విధానంలో తల మునకలై ధనమే తమకు సర్వస్వం అనుకుని ప్రతి క్షణాన్ని ధనంగా మార్చుకోవాలని వెంపర్లాడేవారు ఉన్నారు. ఈ రెండు ధోరణులు సరైనవి కావని శంకరులు నిరసిస్తూ ధనం యొక్క విలువను గుర్తించి ఉపయోగించుకోవాలని తెలియజేస్తున్నారు. ఈ సృష్టిలో ప్రతి వస్తువుకి విలువ ఉంది, విలువ లేని వస్తువే లేదు. అలానే ధనానికి కూడా ప్రత్యేకమైన విలువ ఉంది. ఒక కాగితంపై 100 రూపాయలు అని ముద్రించి అధికారి యొక్క సంతకం ఉంటే ఆ కాగితానికి 100 రూపాయల విలువ చేకూరుతుంది. అది బాగా నలిగిపోయినా లేక మురికిగా ఉన్నా దాని విలువ దానిదే. 100 రూపాయల విలువ గల ఆ నోటుతో అవసరాలను తీర్చే వస్తువులను కొనుగోలు చేయవచ్చు. కాబట్టి మన అవసరాలను తీర్చే విలువ కలిగి ఉంది ధనం. అట్టి ధనాన్ని ఎవరూ తులనాడకూడదు, చులకన చేయకూడదు. ఎంతో కష్టపడితే కానీ సముపార్జించలేని ధనాన్ని కించపరచడం అవివేకమే. అందుకని ధనమేర అన్నిటికీ మూలమని తప్పుగా భావించి ధనార్జనే జీవిత లక్ష్యంగా చేసుకొని బ్రతికేవారు కూడా అవివేకులే. అందుకే వీరిరువురిని ఓ మూఢా అని శంకరులు సంబోధిస్తూ ధనాగమ తృష్ణాం జహీహి అంటున్నారు. సమాజంలో బ్రతకాలంటే ధనం అవసరం. మన కనీస అవసరాలను తీర్చుకోగలిగే సామర్థ్యం ధనం వద్ద ఉంది అని గుర్తించాలి. అట్టి ధనాన్ని విడిచిపెట్టు అని శంకరులు ఎన్నటికీ వ్యాఖ్యానించరు. అయితే ధనం మన అవసరాలను తీరుస్తుంది కదా అని మనిషి లెక్కకు మించి అవసరాలను పెంచుకుంటూ పోతే బ్రతుకుకు అర్థం లేకుండా పోతుంది. అవసరాలు మితిమీరితే ఆ వ్యక్తికి ధన సంపాదనే పరమావధి అవుతుంది. బ్రతకడం కొరకు ధనాన్ని సంపాదిస్తే తప్పులేదు, కానీ ధనం కొరకు బ్రతకాలనుకోవడం అవివేకం అంటున్నారు శంకరులు. ఈ అవగాహన లేకపోవడం వల్ల ఈ ధనమే సమాజాన్ని పాలిస్తుంది, మనిషిని శాసిస్తుంది. సర్వే గుణాః కాంచనమాశ్రయాంతి. నేడు సమాజంలో ఆచార వ్యవహారాలు, వ్యక్తిత్వాలు, ఆప్యాయతలు, ప్రేమానురాగాల్ని ధనానికే దాసోహం అంటున్నాయి. ఈ విధానం కొనసాగుతూ పోతే మనుషులలో కల్మషాలు చెలరేగి మనం ముద్రించుకున్న రంగు కాగితాలే మనకు ప్రాణాంతకమవుతాయి. ఒకరినొకరు చంపుకునే స్థితికి దిగజారుతుంది ఈ మానవ సమాజం. ధనంతో మంచి విలాసవంతమైన పడక గదిని ఏర్పాటు చేసుకోగలమే కానీ కంటి నిండా నిద్రను కొనలేము. మంచి రుచికరమైన భోజనాన్ని కొనగలం కానీ
కడుపారా తినాలనిపించే ఆకలిని కొనలేము. ఆకర్షణీయమైన వస్తువులను కొనగలం, కానీ వాటిని అనుభవించేందుకు అమూల్యమైన జీవితాన్ని కొనలేము. ధనం ఒక సాధనం. వివేకంతో ఆలోచిస్తే ధనం ఒక సాధనం మాత్రమే అని స్ఫురిస్తుంది. సాధనం అంటే పరికరం. దీనితో మన అవసరాలను నెరవేర్చుకోవచ్చు. అందుకే శంకరులు ధనాన్ని సాధనంగా పరిగణించమని ప్రబోధిస్తున్నారు. మితిమీరిన అవసరాలను పెంచుకొని వాటిని తీర్చుకోవాలన్న తపనతో ధన సంపాదనకై జీవితాన్ని కొవ్వొత్తిలా కరిగిపోనివద్దని సూచిస్తూ ధనం పట్ల తృష్ణను తొలగించుకోమని హెచ్చరిస్తున్నారు. ఆశ, అత్యాశ, దురాశ. నేను బాగుండాలి అనుకోవడం ఆశ, నేనొక్కనే బాగుండాలి అనుకోవడం అత్యాశ, ఎవరూ బాగుండకూడదు, నేను మాత్రమే బాగుండాలి అని అనుకోవడం దురాశ. ఈ మూడింటిలో దురాశ కలిగిన వ్యక్తి గురించి ప్రస్తావించనక్కర్లేదు. వాడికి ఎన్ని చెప్పినా చెవిటివాడికి శంఖం ఊదినట్లే ఈ దురాశ కలిగిన వాడుండే ప్రాంతంలో నివసించడం కూడా మహాప్రమాదమే. మనిషి ఆశావాహుడు. ఆశ లేనిదే మనుగడ లేదు. కానీ ఆశ అత్యాశగా పరిణమిస్తే ఈ బ్రతుకంతా మహాప్రళయం. ప్రస్తుత సమాజంలో మనిషి తన కొరకు తాను జీవించాలన్న సిద్ధాంతం పోయి ఎదుటి వారితో పోల్చుకొని వారికంటే నేను బాగా బ్రతకాలనే ఆలోచనలు పొడచూపుతున్నాయి. అందుకే మనుషుల మధ్య హానికరమైన పోటీతత్వం వృద్ధి చెంది మితిమీరిన అవసరాలు పెరుగుటచే అవి అత్యాశకు దారితీస్తుంది. ఈ అత్యాశల వల్ల స్వార్థము, రాగద్వేషాలు, కామక్రోధాలు, ఈర్ష్యూయలు, పగలు, ప్రతీకారాలు ఇలా ఒకటా రెండా అన్ని గుణాలు చుట్టుముట్టి మనిషిని అనువనునా చిత్రహింసలు పెట్టి పతనానికి గురి చేస్తాయి. అందుకే ఓ మూఢుడా, జీవితాన్ని సుఖమయం చేసుకో, అత్యాశలతో పడి పతనం చెందకు అని కురు సద్బుద్ధిం అంటున్నారు. సద్బుద్ధి, దుర్బుద్ధి. బుద్ధిలో ఇన్ని భేదాలున్నాయా? ఎందుకు లేవు? ఆలోచించాలే కానీ ఎన్నెన్ని భేదాలనైనా సృష్టించగలదు ఈ బుద్ధి. ఏ క్షణాన బుద్ధి ఎలా పనిచేస్తుందో చెప్పలేం. అత్యాశలు ప్రబలి తాను పొందాలనుకున్న దానినే సాధించలేకపోతే ఎంతటి వినాశనానికైనా తెగిస్తుంది ఈ బుద్ధి. తన సంతృప్తి కోసం ఎందరి జీవితాలను బలి చేసే రాక్షసత్వంతో ప్రకోపిస్తుంది. అయితే సత్యాన్ని అన్వేషిస్తూ పయనించే బుద్ధి ఎప్పుడు లోకహితాన్ని, క్షేమాన్నే కోరుకుంటుంది. దుర్బుద్ధులేనే ఇన్ని రకాల పరివర్తనలు చోటు చేసుకుంటాయి. రామాయణంలో శ్రీరామచంద్రమూర్తికి పట్టాభిషేకం నిర్వహించాలని సంకల్పించాడు దశరథుడు. అయోధ్యవాసులందరూ ఆనందోత్సాహంతో శ్రీరామ పట్టాభిషేకాన్ని చూడాలని ముచ్చటపడుతున్న తరుణంలో కైకమ్మ భరతునికి పట్టాభిషేకం చేయమంటూ రాముణ్ణి వనవాసానికి పంపమని కోరింది. కైకమ్మలో కలిగిన ఈ అత్యాశ అంతఃపురంలో హాయిగా ఉండవలసిన రాముణ్ణి అడవుల పాలు చేసింది. అందుకే కురు సద్బుద్ధి మనసి వితృష్ణమన్నారు శంకరులు. అత్యాశలు సన్నగిల్లితే సాధకునిలో హానికరమైన పోటీతత్వము, స్పర్ధలు తొలగుతాయి. శాంత చిత్తుడై నిర్మల హృదయాన్ని పొంది సత్యశోధనకు అర్హుడగుచున్నాడు. అట్టి అర్హత చిత్తశుద్ధి కలిగిన వాడికే సాధ్యపడుతుందని కర్మయోగాన్ని ప్రబోధిస్తున్నారు. ఎల్ల బసే నిజ కర్మోపాతం. శాస్త్ర విధిని అనుసరించి ఆచరించుటయే నిజ కర్మ. అట్టి కర్మలను ధర్మాధర్మ విచక్షణతో ఆచరించి మనసుని సంతృప్తిపరచుకోమని అద్భుతమైన కోణాన్ని ఆవిష్కరించాడు. మనసుని సంతృప్తిపరచుకోమన్నారు కదా అని మితిమీరిన అవసరాలను పెంచుకుంటూ వాటిని పొందాలనే కాంక్షతో జీవితమంతా గొడ్డి చాకరీ చేస్తూ ధన పిపాసిగా జీవించడం కాదు. ఒకసారి సాధువుగారు నడిచి వెళ్తుండగా మార్గ మధ్యలో ఒక షావుకారు పరుగు పరుగున వచ్చి నమస్కరించాడట. అంతటా సాధువుగారు షావుకారు గారి కాళ్ళ మీద పడి ప్రతి నమస్కారం చేశాడట. అందుకు షావుకారు కంగారుపడి, స్వామీజీ, మీరు చాలా గొప్పవారు,
భగవంతుని కొరకు అన్నీ త్యజించిన మహాత్ములని కదా నేను నమస్కరించాను. అయితే మీరు నాకెందుకు నమస్కరించారు అని అడగ్గా ఆ సాధువు నవ్వుకొని, నేను భగవంతుని కొరకు అన్నిటినీ విడిచిపెట్టాను, కానీ నీవు అన్నింటి కొరకు భగవంతుణ్ణి విడిచిపెట్టావు కదా అని సమాధానం చెప్పగా ఆ షావుకారు సిగ్గుతో తలదించుకున్నాడట. విత్తంతేన వినోదయ చిత్తం. నీకు సంబంధం లేని వాటిని సొంతం చేసుకోవాలనుకోవడం అపహరణ దోషంగా పరిగణిస్తారు. అందుకే అన్యాయార్జిత విత్తం సహమూలం వినశ్యతి. అన్యాయ మార్గంలో ఇతరులను బాధపెట్టి భయపెట్టి వారి విత్తాన్ని కొల్లగొడితే అది సమూలంగా నాశనం చేస్తుందని ఆప్తవాక్యం. అందుకే ఇతరుల ధనం పట్ల వ్యామోహం చెందకు. జీవన విధానాన్ని నిర్వహించేందుకు హితములైన కర్మలను ఆచరించాలి. అట్టి కర్మలను ఈశ్వరార్పణ చేసి తద్వారా లభించే ఫలితాన్ని స్వీకరించి తృప్తి చెందడమే కర్మయోగము. అందుకే అత్యాశలు లేని సాధకుడు తన జీవితాన్ని చక్కగా అవలోకించి ప్రణాళికాబద్ధంగా విద్యుక్త ధర్మాలను ఆచరిస్తూ సంప్రాప్తమైన ఫలాలను రాగద్వేషరహితుడై స్వీకరించి తృప్తి పొందుతాడు. ధనాన్ని వదిలించుకోవాలనుకోవడము, తగలించుకోవాలనుకోవడము రెండు అనర్థాలే.